వాట్ ఈస్ ఆస్కీ. ఆస్కీ అనేది ఒక 7 బిట్ నెంబర్. సో అది 0 to 127 నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. సో ఈచ్ లైక్ మనకి మెమొరీలో ఒక ఆల్ఫాబెట్ ఆర్ ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే పాసిబుల్ కాదు. లైక్ మనకి మెమొరీకి అర్థమయ్యేది బైట్స్, లైక్ బిట్స్, జీరోస్ వన్స్. సో ఈ జీరోస్ వన్స్ తోటి మనం నెంబర్స్ని ఫామ్ చేస్తాం. సో ఈ నెంబర్స్ని మనం క్యారెక్టర్ లెక్క క్యారెక్టర్ మ్యాప్ చేయాలి. లైక్ జనరల్గా ఆస్కీలో నెంబర్ 97 అంటే స్మాల్ ఏ, నెంబర్ 98 అంటే స్మాల్ బి. సో ఇది న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్. బికాస్ కంప్యూటర్కి క్యారెక్టర్ అనేది అర్థం కాదు. సో మనము దాన్ని న్యూమరికల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసి ఆ న్యూమరికల్ ఫార్మాట్ని బిట్స్ లెక్క కన్వర్ట్ చేసి మనం మెమొరీలో స్టోర్ చేయాలి. సో అది చేయడం కోసం ఆస్కీ నొటేషన్ అనేది ఉంది. సో ఏ క్యారెక్టర్ అయినా మనకి ఒక న్యూమరికల్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఎప్పుడైతే న్యూమరికల్ రిప్రజెంటేషన్ వచ్చిందో అప్పుడు మనము ఇక్కడ అరేలో మనం యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ ఉండాలి. సో ఆ నెంబర్ ఉండాలి కాబట్టి మనకు నెంబర్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంది, 0 నుంచి మనకి స్టార్ట్ అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ పొజిషన్ కదా, మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఫస్ట్ పొజిషన్ యాక్సెస్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్ పొజిషన్ అని అనుకుందాం, A-97 అని రాయాలి. సో దట్ ఇది క్యారెక్టర్ కదా, ఈ క్యారెక్టర్ లైక్ ఇది కోడ్స్ ఉందనుకుందాం, ఈ క్యారెక్టర్ ఇంటర్నల్గా న్యూమరికల్ లెక్క కన్వర్ట్ అవుతుంది, లైక్ 97 లెక్క కన్వర్ట్ అయిపోతుంది. అండ్ -97 చేస్తే మనకి ఏమొస్తుంది, 0. సో అప్పుడు పొజిషన్ అనేది 0 వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఏ మనకి బి ఉంది అనుకుందాం, బి 97 తోటి మైనస్ చేద్దాం, అప్పుడు 98 కదా, బిది ఆస్కీ. సో 98 - 97 1. సో జస్ట్ లైక్ దట్ ఇప్పుడు జెడ్ మైనస్ చేసినప్పుడు మనకి 25 వస్తుంది. బికాస్ జెడ్ యొక్క ఆస్కీ వచ్చేసి 122 కాబట్టి. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. లైక్ మనము ఒక క్యారెక్టర్ కౌంట్ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ దాని ఆస్కీ నుంచి -97 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది, లైక్ ఇండెక్స్. దానితోటి మనము కౌంట్ అనేది ట్రాక్ చేయాలి.